కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో స్వచ్ఛతంగా వాహనాన్ని ప్రారంభించారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద స్వచ్ఛతం వాహనాన్ని నిలవల సుబ్రహ్మణ్యం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పరిపాలనకు నిదర్శనమని చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇంట్లో ఉన్న వ్యర్థాలను అత్తిస్తే వాటికి ప్రతిగా ఉపయోగపడే నిత్యావసర సరుకులు ఇస్తున్న స్వచ్ఛరథం ప్రజల్లో మంచి స్పందన పొందుతోందని చెప్పారు. మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు కూడా పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రంగా లేకుండా ఉంటే అంటువ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్య పాడుతున్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఒక బృహత్తర తద్వారా ఒక అబ్బాయికి జీవనోపాధి కల్పించి గ్రామాల్లో కావాల్సిన నిత్యావసరాలన్నీ కూడా ఈరోజు ఈ బస్సులో ఈ యొక్క వ్యాన్లో పెట్టుకొని గ్రామాలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్లాస్టిక్ వస్తువులైనా కానీ, లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఇనుపది పనికిరానటివి ఉన్నా కానీ, వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు కానీ, లేదా వాటర్ తాగిన బాటిల్స్ ఏదన్నా ఉంటే అవి కానీ, మరి పొడి చెత్త తడి చెత్తను కూడా వేరు చేసి వాటిని కూడా సేకరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం పడకూడదు రావడం చాలా సంతోషం. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమానికి అందరూ సహకరించి గ్రామాల్లో ఎలాంటి అపశుభ్రత లేకుండా పరిశుభ్రతను పాటించేదానికి మనం అందరం కూడా సహకరించాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం బాగుంటుంది అనే ఒక గాంధీ గారి సిద్ధాంతాన్ని చూసా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆచరిస్తున్నారు. గ్రామాలు బలపడితేనే, పంచాయతీలు బలపడితేనే దేశం బలపడుతుందని చెప్పని గాంధీ గారు ఆనాడు ఇచ్చిన స్లోగన్ని చంద్రబాబు నాయుడు గారు చూసా తప్పకుండా పాటిస్తున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో నగిరి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛ ఆంధ్రాని కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం అవుతున్నారని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తూ, మరి మన బాధ్యతలు కూడా ఎక్కడ అపశుభ్రత లేకుండా పరిశుభ్రత ఉండేదాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.